హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నేను పండగెళ్ళిపోయిన తర్వాత కూడా ఫుల్ బిజీ అయ్యానండి. పండగెళ్ళిపోయిన తర్వాత ఫుల్ బిజీ అయిందంటారా? పండగ ముందు ఒక బిజీ అయితే పండగెళ్ళిన తర్వాత ఇంకో బిజీ అనమాట. అంటే ఏంటంటారా? పండగకేమో పండగ బట్టలు కావాలని చెప్పేసి అదొక బిజీ. పండగ తర్వాత ఏందంటే మేము పండగ అయిపోయింది. మా సెలవులు అయిపోయాయి. మేము ఊర్లకెళ్ళాలి. మాకు అర్జెంటుగా బ్లౌజులు కుట్టండి అని చెప్పేసి ఇదొక బిజీ అనమాట. అలా అని చెప్పేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉన్నారండి. నాకైతే అసలు రెస్ట్ కూడా లేదండి. నేను పండగ రోజు సంక్రాంతి రోజు ఒక్కరోజు సెలవు తీసుకున్నా. మిగతా టైం నుంచి నేను కంటిన్యూగా షాప్ రన్ చేస్తూనే ఉన్నానండి. పండగ సీజన్‌లో ఎలా అయితే నైట్ 9, 10 అవుతుందో నాకు ఇప్పుడు కూడా అలానే అవుతుందండి ఇంటికి రావటానికి. అస్సలు రెస్టే లేదండి. వాస్తవానికైతే పండగెళ్ళిపోతే ఖచ్చితంగా ఒక 2, 3 రోజులు సెలవు పెట్టుకుందామని చెప్పేసి అనుకున్నానండి. కానీ అసలు అది అవ్వనే లేదండి. కంటిన్యూగా షాప్ తీయాల్సొచ్చిందనమాట. అందులో వర్కర్స్ కూడా సెలవు పెట్టింది కదా అమ్మాయి కూడా. అందుకని చీర ఫాల్స్ నేనే ఏసుకోవాలి. బ్లౌజెస్ నేనే కుట్టాలనమాట. ఇయి వేరే వాళ్ళయండి. అర్జెంటుగా కావాలన్నారని చెప్పేసి సండే రోజు తీసి మరి నేను కుట్టాను. 3 సెట్లనమాట. చూసారా? ఒకవేళ మీకు ఇవి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి ఉంటానండి. బాయ్.